హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసరికి 2 డేస్ వ్లాగ్ అనమాట. ఇంకా నేను మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. నిజంగా హౌస్ వైఫ్స్‌కి ఉండే అంత కష్టం ఇంకా ఎవరికీ ఉండదు. ఇంకా జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదనమాట. జాబ్ చేసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేయడం ఇంకా కష్టం. నార్మల్‌గా హౌస్ వైఫ్స్ ఇంట్లో పని చేయడమే కష్టం అనుకుంటే, ఇంకా జాబ్ చేస్తూ చేసే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చనమాట. ఇంకా నేను మార్నింగే లేచి పాలు ఇవన్నీ కాచిన తర్వాతైతే పిల్లలనైతే లేపుతాననమాట. మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ అది తాగిన తర్వాతైతే నేను నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాననమాట కిచెన్‌ని. ఇంకా నాకు మార్నింగ్ ఫ్రెష్‌గా కనిపిస్తే వెంటనే పాజిటివ్ ఫీలింగ్ వస్తుందనమాట. ఇంకా ఫ్రెష్‌గా లేకుండా మెస్సీగా కిచెన్ ఉంటే ఇంకా నాకు మార్నింగ్ రొటీన్‌లో అంత యాక్టివ్‌నెస్ రాదు. తర్వాత చేయొచ్చులే అని అనిపించి ఇంకా ఈవినింగ్‌కైతే మళ్ళీ క్లీన్ చేస్తాననమాట. సో, ఇంకా ఇదంతా ఎందుకని చెప్పేసి ఇంకా ఎవ్రీడే నైట్ ఇంక ఇదొక నైట్ రొటీన్‌లా పెట్టుకొని నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా అనమాట కిచెన్ అనేది. ఇంకా నేను లేచే టైంకైతే ఇంకా ఎవరు లేవరనమాట. నేను సైలెంట్‌గా పనులు చేసుకుంటూ ఉంటాను. ఎక్కడ పిల్లలు లేచేస్తారా అని చెప్పేసి. ఇంకా నేను లేచే టైంకి మా అత్తయ్య గారు ఆవిడొక్కతే లేచి హాల్లోకొచ్చి కూర్చుంటారు. నేను ఇప్పటికే చాలా వీడియోస్‌లో చెప్పాను ఆవిడ పేషెంట్ అని చెప్పేసి. ఇంకా నేను మార్నింగే కొంచెం వాటర్ అయితే తాగుతున్నాను. హాట్ వాటర్ అనేది. కొంచెం గోరువెచ్చగా తాగుతాననమాట. గ్యాప్ ఇచ్చి ఒక 2 గ్లాసెస్ అలా తాగుతాను. ఇంకా డైనింగ్ టేబుల్ అది కూడా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాననమాట. క్యారేజ్ అది సర్దడానికి నీట్‌గా అది ఉంటుందని. ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకున్నాననమాట మార్నింగే. మాప్ అది మాకు ఓన్లీ వీక్లీ ట్వైస్ పెడుతుంది మాకు మా మెయిడ్. మిగతా టైంలో నేనే మార్నింగ్, ఈవినింగ్ నేనే క్లీన్ చేసుకుంటాను. ఓన్లీ వీక్లీ 2 టైమ్స్ తను క్లీన్ చేసి మాప్ పెడుతుంది అంతే. ట్యూస్‌డే అండ్ ఫ్రైడే అనమాట. ఇంకా ఈ పాలు పొంగేలోపు మిగతా క్లీనింగ్ ఇవన్నీ ప్రాసెస్ అంతా చేసేసుకొని వస్తాననమాట. ఇంకా చేయగానే ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను మా హస్బెండ్ కలిసి కాఫీ తాగేది చాలా అంటే చాలా తక్కువనమాట. ఎందుకంటే ఈ షిఫ్ట్స్ వల్ల ఆయన కుదిరితే ఆయనతో తాగుతాను. లేదంటే మార్నింగ్ కలిపేది మా ఇద్దరికే అనమాట. ఇంకా తర్వాత డే అంతా ఇంక అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంక అలా కలుపుతూనే ఉంటాను. కాకపోతే నా కాఫీ టైం అనేది నాకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి అనేది నా ఫీలింగ్. సో, నేను ఆ కాఫీ తాగే టైంలో మాత్రం నాకు నేనే టైం స్పెండ్ చేస్తాను. కాసేపు అలాగా మొబైల్ చూస్తానో, లేదంటే ఏదో ఒక వీడియో చూస్తూనో కాఫీ అయితే తాగుతాననమాట మార్నింగ్ టైంలో. కాఫీ తాగడం కోసమైనా చెప్పేసి ఒక 10 మినిట్స్ ముందే లేస్తాను నేను. అంత కాఫీ ఇష్టం అనమాట నాకు. ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఒక్కసారి కాఫీ తాగుతాను అంతే. ఇంకా మా ఇద్దరికైతే కలుపుతున్నాను. ఇంకెవరు లేవలేదని చెప్పేసి. ఇంకా ఆవిడకైతే ఇచ్చేసి, ఇంకా ముగ్గు అది పెట్టుకొని ఇంకా నేను కూడా తాగుతాననమాట. కొంచెం ఐస్ అవి కొంచెం కనపడదు ఆమెకు. అందుకని ఆవిడకి అక్కడ ఇచ్చేసి తీసుకున్నాక ఇంకా నాకు వెంటనే నేను వచ్చేసి కాఫీ తీసుకుంటాననమాట. ఇది నా మార్నింగ్ రొటీన్‌లో డైలీ నేను చేసే పెద్ద పని అని. ఇంకా మా వాడు లేచి బ్రషింగ్ అది అయిపోయింది. రెడీ అవుతున్నాడనమాట. యూనిఫామ్ అది అక్కడ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. సో, టైం వచ్చేసరికి 8, 10 అవుతుంది. 8:30 కల్లా స్కూల్లో దింపాలి వాడిని. సో, ఇంకా ఈలోపు క్యారేజ్ అది కూడా రెడీ చేసి పెట్టాననమాట. ఎందుకంటే మేము డైలీ క్యారేజ్ ఏమి ఇవ్వను. నాకు స్కూల్ అంటే చాలా దగ్గరే మాకు. నెక్స్ట్ స్ట్రీట్‌లోనే మాకు స్కూలు. నాకు టైం కుదిరినప్పుడు ఇచ్చేస్తాను. టైం కుదరనప్పుడు నేను మళ్ళీ 11:00కి పట్టుకెళ్ళి క్యారేజ్ అయితే ఇస్తాననమాట. నాకు ఇంట్లో అవైలబుల్ బట్టి చేస్తూ ఉంటాను. ఇంకా ఇచ్చి వచ్చిన తర్వాత ఓన్లీ హాల్ ఒకటి అయితే ఈ మాప్ స్టిక్‌తో మాప్ అయితే పెడుతున్నాననమాట. మిగతా మిగతా గదులన్నీ కూడా నేను డైలీ పెట్టను. కాకపోతే హాల్ ఒకటి మా చిన్నోడు ఉన్నాడు కదా! వాడు ఆడతాడని చెప్పేసి జర్మ్స్ అవి ఉంటాయి కదా! ఎంత కాదన్నా. సో, కొంచెం క్లీన్ చేసుకొని మాప్ అది పెడతాననమాట. మాప్ ఇన్ ద సెన్స్ ఈ స్టిక్ అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాము. జస్ట్ స్ప్రే చేసి దీన్ని స్టిక్‌ని తుడిచేయడమే. ఇంకా ఈ స్టిక్ ఓకే. యూజ్ అండ్ త్రో టైప్‌లా అనిపిస్తుంది నాకు. అంత మరీ
యూజ్‌ఫుల్ కాదు, అలా అని యూజ్‌లెస్ కాదు. బావుంటుంది. కాకపోతే ఎక్స్‌ట్రా స్క్రబ్స్ తీసుకోకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత మా వాడికి టిఫిన్ అది చేసేసాను. ఇంకా ఎండాకాలం మొదలైంది కదా! ఇంకా ఇలా అయినా ఫ్రూట్స్ తింటారని చెప్పేసి కస్టర్డ్ అయితే చేసి నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఇంకా మార్నింగ్ కొంచెం టిఫిన్ తిని, ఆ కస్టర్డ్ తినేసి అయితే వెళ్తున్నాడు. ఎందుకంటే స్కూల్‌కి పట్టుకెళ్తే ఇంకా అంత బాగోదు కదా! ఇంకా మా చిన్నోడు కూడా లేచేసాడు. ఇంకా వాడు కూడా ఆడుతున్నాడనమాట. ఇంకా నేను స్కూల్‌కెళ్తా ఇలాగ అలాగని స్టార్ట్ చేస్తాడు మార్నింగ్ టైంలో. వాడు లేవకుండా అయితే నేను దింపేసి వచ్చేస్తాను. వాడు లేస్తే మాత్రం ఇంకా మా మామయ్య గారి దగ్గర అక్కడ 5 మినిట్స్ ఉంచేసి అప్పుడైతే ఎళ్తాననమాట. ఇది ముందు రోజు తీసిన వీడియో. ముందు రోజైతే లేచేసాడు. కాకపోతే ఆ రోజైతే లేవలేదనమాట. ఆ రోజైతే పడుకునే ఉన్నాడు ఇంకాను. జస్ట్ ఇంకా ఈలోపు టిఫిన్ తినేలోపు నేను నా పూజ, దీపం అన్నీ పెట్టేసుకుంటాను. మొత్తానికి ఇంకా అన్నీ 8:25 లోపు నా పనులన్నీ అయిపోవాలి. అయితే దింపేసొచ్చాక చేసుకుంటాను పూజ. బిఫోర్ టైమ్ అయిపోతే ఇంకా బెస్ట్ అనమాట. సో, ఇంకా పడుకున్నాడనమాట. ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో. ఇంకా 8:25 అలా అవుతోంది. ఇంకా స్కూల్‌కి డ్రాప్ చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను నేను. బయట ఇంకా చెప్పాను కదా! బయట డైలీ ముగ్గు వేసుకోవడం ఇవన్నీ. ఇంకా ఈ హౌస్‌కొచ్చాక బాగా అలవాటయిపోయింది. మాకు ఓల్డ్ హౌస్‌లో అయితే ఇలాగా అసలు ముగ్గు వేయడానికి కూడా కనిపించేది కాదనమాట. అలా ఉండేది. కాకపోతే నాకు ముగ్గు వేసుకోవడం ఇష్టం. బట్ ఈ హౌస్‌కొచ్చాక కుదురుతోంది కాబట్టి డైలీ వేసుకుంటాను. సో, స్కూల్లో ఏదో బెంచ్ తగిలిందంట పాపం లెగ్ పెయిన్. ఇంకా అలాగే దిగి స్కూల్‌కెళ్తున్నాడు. ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా! దింపేసి వచ్చేసాను. ఇంకా వీడు లేచాడు కదా! ఇంకా మళ్ళీ వచ్చాక మళ్ళీ మా అత్తయ్యకి, మావయ్యకి వాళ్ళకి టిఫిన్స్ వేసి, నాకు టిఫిన్ వేసుకొని, మా మళ్ళీ వీడికి పెట్టుకొని టిఫిన్, మళ్ళీ వాడిని రిఫ్రెష్ చేసుకొని, బాతింగ్ అది చేయించిన తర్వాత మళ్ళీ మాకు వంట చేయాలన్నమాట నేను. వంట అయితే నేను క్యారీ తెచ్చేసాను. లేదంటే అందరికీ ఒకేసారి వండేస్తాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ అది చేసేసిన తర్వాత ఏం వీడియో అయితే తీయలేదు. జస్ట్ ఈవినింగ్ అలా వాక్ అయితే కాసేపయితే తీసుకెళ్తాను. సైకిల్ ఎందుకంటే తొక్కుతాడు. కొంచెం వాళ్ళకి రిఫ్రెష్‌గా ఉంటుంది కదా! ఇక్కడైతే లాంగ్వేజ్ అది రాదు కదా అని చెప్పేసి, ఇంకా వాడైతే కాసేపు సైకిల్ తొక్కుంటాడు. మేమైతే ఇంకా కాసేపు వాకింగ్ అది చేస్తామనమాట అక్కడ. ఎందుకంటే మనకి కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. ఇంకా మా చిన్నోడినైతే తీసుకెళ్ళి ఇంకా వెహికల్ నేమ్స్ అవి చెప్తూ ఉంటాననమాట. ఎందుకంటే ఇంకా స్కూల్లో జాయిన్ చేసే ఏజ్ వచ్చేసింది కాబట్టి, రోడ్డు మీద వచ్చి పోయే వెహికల్స్ అవి చూపిస్తూ చెప్తూ ఉంటాననమాట. ఇంకా సైకిల్ తొక్కడం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కొని అయితే ఇంటికొస్తాము. డైలీ కాదులెండి, ఎప్పుడు వెళ్ళినా అప్పుడు. ఇక్కడ రోడ్స్ ఏంటంటే కొంచెం అండర్‌గ్రౌండ్ వర్క్ అది జరుగుతోంది. సో, రోడ్స్ అనేవి చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కడిని సైకిల్ తొక్కోవడానికి వదిలేయాలంటే చాలా భయంగా ఉంది. సో, ఇంక అందుకే ఇద్దరిని తీసుకొని నేనే వస్తాననమాట. పనిలో ఒక 10 మినిట్స్ లేట్ అయినా కానీ ఆ విషయంలో మాత్రం భయం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇద్దరికి ఏదో ఒక స్నాక్స్ ఇస్తాననమాట డైలీ. ఇది అని పర్టిక్యులర్‌గా ఏమీ లేదు. ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది తినడం అలవాటు చేస్తాను అంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట చట్నీస్. ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ బ్యాటర్స్ అవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇంకా జాగరీ పౌడర్ అయితే ఇలాగ చేసేసుకొని డబ్బాలో పెట్టుకుంటూ ఉంటాననమాట. ఏదైనా దాంట్లో వేయడానికి ఉంటుందని చెప్పేసి. బెల్లం అనేది న్యాచురల్‌గా మనం ఫుడ్ ఇస్తే ఐరన్ అనేది పిల్లలకి డైరెక్ట్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి బెల్లం అనేది యూజ్ చేయడం బెటర్ షుగర్ ప్లేస్‌లో. ఇంకా పాలల్లో బెల్లం మిక్స్ చేసి ఇవ్వడం అలాంటివైతే చేయను కానీ నేను. ఇలాగ ఏదైనా ఫుడ్‌లో మాత్రం బెల్లం అనేది ఇంక్లూడ్ చేస్తాననమాట. ఇంకా అలా అయ్యి సైక్లింగ్ అన్నీ అయ్యి స్నాక్స్ అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌కి అందరికీ ఇడ్లీ చేసేస్తున్నాననమాట ఆ రోజు. ఎందుకంటే ఫుడ్ అనేది లేట్ అయిపోయింది ఆఫ్టర్‌నూను. కొంచెం హెవీగా అనిపించింది. ఇంకా పిల్లలకి కూడా ఇడ్లీయే కాబట్టి పిల్లలకి కూడా ఇంక ఇడ్లీయే ప్రిఫర్ చేసి పెట్టేస్తున్నాననమాట. సో, ఇంకా అందులోకి బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, చాలా అంటే చాలా ఇష్టమైన చట్నీ. కాంబినేషన్ అనమాట ఇడ్లీ విత్ బొంబాయి చట్నీ. సో, ఇంకా మళ్ళీ పైకొచ్చిన తర్వాత కటింగు, కుకింగు, క్లీనింగ్ అన్నీ నేనే జేసుకోవాలండి. నాకు
అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. కాకపోతే ఆయన్ని వీడియోలో చూపించడం ఆయనకంత నచ్చదు. కాకపోతే చాలా బ్యాక్ బోన్‌గా ఉండి హెల్ప్ చేసేది మా హస్బెండ్ ఒక్కరే అనమాట. ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో తప్పదు కానీ మ్యాక్సిమం అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంక ఇందులో పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత కావాల్సిన వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను ముందు బేసన్ పౌడర్ అనేది డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, ఇంక ఇందులోనే సాల్ట్, కొత్తిమీర అనేవి యాడ్ చేసుకుంటున్నాననమాట. ఇది శనగపిండి అనేది వేయించుకోకపోతే స్టమక్ పెయిన్ అనేది వస్తుందండి. కంపల్సరీగా శనగపిండి అనేది వేయించుకునే చేయాలి. ఇంకా ఆ వాటర్‌లో కొంచెం హింగ్ అయితే యాడ్ చేశాననమాట. టేస్ట్ చాలా బావుంటుంది హింగ్ యాడ్ చేసుకుంటే. మీరు కావాలంటే పచ్చిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేయించైనా వేసుకోవచ్చు బావుంటుంది. ఇంకా మరిగిన వాటర్‌లో కొంచెం మజ్జిగ మిక్స్ చేసిన ఈ బేసన్ పౌడర్ అయితే అందులో వేసేసాననమాట. బేసన్ పౌడర్ అనేది వాటర్‌లో కన్నా మజ్జిగలో మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. మీరెలాగా చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఇలాగే చేస్తాను బొంబాయి చట్నీ అనేది. సో, ఇంకా వేడి వేడిగా ఇడ్లీ విత్ బొంబాయి చట్నీతో ఆ రోజు నైట్ అయితే అలా కంప్లీట్ అయింది. ఇంకా మా వాడు స్టేట్స్, క్యాపిటల్స్ అవన్నీ మా హస్బెండ్ అడుగుతుంటే చెప్తున్నాడనమాట. ఆ వీడియో అయితే రికార్డ్ చేశాను. చూసేయండి. ఆంధ్రప్రదేశ్, అమరావతి, తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, చెన్నై, మహారాష్ట్ర, ముంబై, గుజరాత్, గాంధీనగర్, రాజస్థాన్, జైపూర్, మధ్యప్రదేశ్, భోపాల్, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, బీహార్, పాట్నా, వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఒరిస్సా, భువనేశ్వర్, జార్ఖండ్, రాంచీ, అస్సాం, అరుణాచల్, ఇటానగర్, మణిపూర్, జార్ఖండ్, రాంచీ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, మణిపూర్, ఇంఫాల్, మిజోరం, ఐజ్వాల్, మేఘాలయ, మేఘాలయ, షిలాంగ్, త్రిపుర, అగర్తలా, సిక్కిం, గ్యాంగ్టాక్, కేరళ, త్రివేంద్రం, కర్ణాటక, బెంగళూరు, తర్వాత పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, హర్యానా, చండీగఢ్, లడాక్, లేహ్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ, శ్రీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్. షిమ్లా. అంతే, వెరీ గుడ్.